హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 యూస్ హ్యాపీ క్లాసెస్. ఆనందమే జీవితం, జీవితం ఆనందంగానే ఉండాలి. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు 5 యూస్ హ్యాపీ క్లాసెస్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వాట్ ద చిల్డ్రన్ నీడ్. పిల్లలకి ఏం కావాలి? ఏం కావాలి? చాక్లెట్లు, బిస్కెట్లు, కురుకురేలు ఉంటే సరిపోతాయా? మరి ఇంకా ఏం కావాలి? చాలా కావాలి. పిల్లలకి అది మనమే అందివ్వాలి, మనమే చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మా పిల్లవాడు స్కూల్ పోతున్నాడు, వస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియడం లేదు, ఏందో వాడు అర్థం కాడు, ఒక్కోసారి ఒక విధంగా ఉంటాడు, వీడిని ఎట్లా డీల్ చేయాలో, వీడేందో చెప్పిన మాట విన్నాడు, వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని రకరకాల కంప్లైంట్స్ పిల్లల మీద చెప్పుకుంటా ఉంటారు. మనం చాలా వరకు వినే ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ పిల్లల మీద మనం పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం కదా. అలా కాకుండా అదే పేరెంట్ అదే పేరెంట్ మీద పిల్లవాడు కంప్లైంట్ ఇస్తే, మా మదర్ బాలేదు, మా ఫాదర్ బాలేదు, మా మదర్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటుంది, మా మదర్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటుంది, మా మదర్ ఇలా, మా మదర్ అలా అంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సో కాబట్టి పేరెంట్ కూడా పిల్లల వాళ్ళ మీద కంప్లైంట్ చేయకూడదు, పిల్లలు కూడా పేరెంట్స్ మీద కంప్లైంట్ అనేది ఉండకూడదు. సో మాక్సిమం ఇద్దరు బ్యాలెన్స్గా ఉంటేనే పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానీ బాగుంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న టాపిక్స్లో వాట్ ద చిల్డ్రన్ నీడ్, పిల్లలకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏం కోరుకుంటారు పేరెంట్స్ దగ్గర నుంచి అంటే లవ్ అండ్ అఫెక్షన్. ఎక్కువ ప్రేమ, ఎక్కువ అభిమానం అనేది మన పిల్లలకి మనమే ఇవ్వాలి. ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలి. అది మన మనసులో పెట్టుకొని మా పిల్లలంటే మాకు ఇష్టం అని చెప్పుకోవడం కాదు. మనము మన పిల్లల్ని ఇష్టపడినప్పుడు, మాకు మా పిల్లలు ఇష్టమైనప్పుడు ఆ అఫెక్షన్, ఆ లవ్ అనే దానిని పిల్లలకి మనం చూపించగలగాలి. సో ఆ పిల్లల మీద లవ్ అఫెక్షన్ మీరు ఎప్పుడైతే చూపిస్తారో ఆ పిల్లలు కూడా, చిల్డ్రన్స్ కూడా ఏమనుకుంటారంటే ఓ మా పేరెంట్స్కి మేమంటే చాలా ఇష్టం అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా అది ఎంత ఫీల్ ఉండాలంటే, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి మీరే ఒక రోల్ మోడల్ వాళ్ళకి. మీరే ఒక హీరో. మీరే వాళ్ళ లైఫ్ మొత్తానికి కలిపి ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే కూడా ఫాదర్ నేమో మదర్ నేమో చెప్పగలిగేంత బెస్ట్ ఫ్రెండ్లీగా ఉండగలగాలి. బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. సో అలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనము? చాలా ఉన్నాయి. అందులో కొన్ని టిప్స్ చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి నెగెటివ్‌గా ఎవరైనా వస్తే వాళ్ళ ముందర మాట్లాడడం మానేయండి. వీడెప్పుడు అది చేయడు, వీడు ఇది చేయడు, వీడు ఇలా చేస్తున్నాడు. ఆ నెగెటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ పిల్లల మీద మీరు మీ నెగెటివ్ కామెంట్స్‌ని మీ వరకే పెట్టుకున్న ఒక రకంగా ఆనందమే. అలా కాకుండా మన సిస్టర్ వచ్చారనో, బ్రదర్ వచ్చారనో, లేదా మన ఆంట్ వచ్చిందనో, అంకుల్ వచ్చారనో, మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే, లేదా నైబర్స్ ఎవరైనా వస్తే, వాళ్ళ ముందర, ఎస్పెషల్లీ చుట్టుపక్కల వాళ్ళ ముందర, నైబర్స్ ముందర, ఎవరి ముందరైనా కానివ్వండి, ఫ్యామిలీ వదిలితే మిగిలిందంతా ఔటర్సే. ఆ ఔటర్స్ ముందర ఏం చేయాలంటే నెగెటివ్ టాక్స్ అనేవి మాట్లాడబాకండి. నెగెటివ్ టాక్స్ చెప్పొద్దండి. మీ పిల్లల మీద మీరు కంప్లైంట్ చేసుకోవద్దండి. మా పిల్లవాడు చదవడం లేదు, లేదా హోంవర్క్‌లు సరిగ్గా రాయడం లేదు, వాడు స్కూల్‌లో ఇట్లా చేస్తన్నాడు, వాడు అట్లా చేసినాడు, ఇంట్లో ఇట్లా చేస్తున్నాడు, ఈ పని చేయడం లేదు, ఆ పని చేయడం లేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా అన్నిటికి బ్యాన్. అన్ని బ్యాన్ చేసేయండి. ఏవి నెగెటివ్ టాక్స్ పెట్టుకోవద్దండి. వాళ్ళే రేస్ చేసినా గమ్మున ఉండిపోండి. అలవాటు చేసుకోండి. నెగెటివ్ టాక్ అనేది రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెగెటివ్ టాక్స్ కాకుండా పిల్లలకి మనం ఎట్లా దగ్గర తీసుకోవాలంటే, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి. మీ పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి. వాళ్ళకి అది కూడా ఎలా ఇవ్వాలి? ఏదైనా ఒక అకేషనో, ఒక బర్త్‌డే వచ్చినప్పుడో, లేదా ఇంకేదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడే కాదు. అలాంటి టైమే కాదు. మిగతా టైంలో కూడా ఎప్పుడైనా సరే వీకెండ్స్‌లో కానివ్వండి, మీకెప్పుడు బుద్ధి పుడితే, మీ దగ్గర ఏదైనా సమ్ అమౌంట్ ఉన్నప్పుడు కానివ్వండి, చిన్న చిన్నవి మరీ మనం ఇంతంత వేలు పెట్టి, లక్షలు పెట్టి గిఫ్ట్స్ కొనాల్సిన పని లేదు. చాలా చిన్న గిఫ్ట్స్, వాళ్ళకి అవసరమయ్యేవి, వాళ్ళు యూజ్ చేసుకునేవి, వాళ్ళకి అవి నచ్చేటివి, బావున్నాయి, ఇవి మాకు కావాలి అనుకునే గిఫ్ట్స్, అది కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి చెప్పకుండా ఒక మంచి గిఫ్ట్ తెచ్చి వాళ్ళకిచ్చారనుకోండి, ఇంక అయిపాయ్. ఆ గిఫ్ట్ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో మీరే గమనించండి. సో పిల్లలకెప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కంటే కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి, వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్‌కి తీసుకొని వెళ్ళడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్నాక్స్ చేసి పెట్టడం కానివ్వండి, లేదా చిన్న చిన్న వర్క్స్ వాళ్ళేదైతే నచ్చుతాయో అలాంటివి చేయడం కానివ్వండి. సో అలాంటి వాటిని మనం చేయగలగాలి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏం కావాలో మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. పిల్లలకి ఏం కావాలి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మన దగ్గర? మన దగ్గర ఏం కోరుకుంటున్నారు?
మన నుంచి వాళ్ళకి ఏం అవసరమైందో మనం అది ఇవ్వాలి. పిల్లలకి సపోర్ట్ చేయాలి. చాలామంది పిల్లలకు చాలా ఒక ఏజ్ వచ్చేవరకు చాలా షై ఫీల్ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటారు. ఆ సిగ్గుపడే తత్వం అనేది క్రమంగా వయసుతో పాటు కొంతమందికి తగ్గిపోతుంది. ఆ సిగ్గుపడే తత్వం వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏమంటే ఆ సిగ్గుపడే తత్వంలోనే అలాగే ఒంటరిగా, కొంచెం మూడీగా అలాగే పెరుగుతారు కొంతమంది. అది స్వతహాగా వచ్చేవి. దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఒక ఏజ్ వరకు ఈ పిల్లలు ఏమైతుందంటే కొంత సిగ్గుపడే తత్వం ఉంటుంది. సడెన్‌గా ఎవరైనా గెస్ట్ వస్తే గూడా వాళ్ళ ముందుకు వీళ్ళు రాలేరు. ఈవెన్ మన రిలేటివ్స్ వచ్చినా ఒక్కసారిగా వాళ్ళ ముందుకు వెళ్ళలేరు. లేదు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి పోయి రిప్లై ఇవ్వడం గానీ, మాట్లాడడం గానీ ఏం చేయలేరు. కానీ అలాంటి టైంలో కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని సపోర్ట్ చేసి, ఇలా కాదు ఇలా ఉండాలి అని మనం చెప్పాలి. సో, ఓవరాల్‌గా ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దాన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. పిల్లలకి ఏది అవసరమో అది మనం అందివ్వాలి. అందులో ముఖ్యంగా లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి. నో నెగెటివ్ టాక్స్. ఎక్కువగా నెగెటివ్‌గా మాట్లాడకూడదు. ఇంకా కావాలంటే బాగా పొగడండి మీ పిల్లల్ని. ప్రైజ్, అడ్మైర్, అప్రిసియేషన్స్ ఇవ్వండి. వాళ్ళొక చిన్న పని చేసినా మీ బంధువులో, ఫ్రెండ్సో, రిలేటివ్సో వచ్చినప్పుడు ఏం చెప్పండి, మా పిల్లవాడు ఈ పని చేశాడు. చాలా బాగుంది. ఒక చిన్న స్కూల్‌లో ఒక చిన్న గిఫ్ట్ తెచ్చుకున్నా 10 సార్లు చెప్పండి. 10 మందికి చెప్పండి. మా పిల్లవాడు గిఫ్ట్ తెచ్చాడు. ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ స్కూల్‌లో క్లాస్‌లో టీచర్స్ అప్రిషియేట్ చేశారు. మా వాడికి మంచి మార్క్స్ వచ్చాయి. కొన్ని అప్రిసియేషన్ చేసేవి ప్రతి పిల్లవాళ్ళ దగ్గర ఉంటాయి. మార్క్స్ రావడం ఒకటే అప్రిసియేషన్ కాదు. 10కి 10 వచ్చేసాయని అప్రిసియేషన్ కాదు. లేదా ఇంకోటో, ఇంకోటో కాదు. ప్రతి పిల్లవాళ్ళు, ప్రతి చైల్డ్‌లో కూడా ఏదో ఒకటి అడ్మైరబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అడ్మైరబుల్ ఏదైతే ఉంటుందో, సపోజ్ మీకు ఇంట్లో బాగా హెల్ప్ చేస్తున్నాడు మీ బాబు. చెప్పండి, మా బాబు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేనసలు ఎంత బాగా ఫీల్ అవుతున్నానంటే, అడ్మైర్ చేయండి పిల్లల్ని. అప్రిషియేట్ వచ్చిన వాళ్ళ దగ్గర మీరు అడ్మైర్ చేశారనుకోండి, వాళ్ళు బాగా ఫీల్ అయితారు. ఇకపోతే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, కొంతమంది పేరెంట్స్ బాగా గమనించినంటే, ఎవరో ఒకరి ముందు కానివ్వండి, ఎవరో ఔటర్స్ పోయినా సరే, ఏం చెప్పేస్తారంటే, వాడంతే, వాడు చేయడు, వాడు ఇంక పోడు, వాడు అలాంటి వాడే. మనమే ముందు చెప్పేస్తాం. వాడు చేయాలని ఒపీనియన్ వాళ్ళు ఉండొచ్చేమో, ఉంటుంది. కానీ వీళ్ళేం చెప్పేస్తారు పేరెంట్స్ ముందుగానే అంటే, వాడు చెయ్యడు, వాడంతే, వాడు మొండి, వాడంతే, మనం ఏం చెప్పినా వినడు, వాడు అలాగే ఉంటాడు. ఎప్పుడు అట్లా వాడి ముందరే, వాడి గురించి, వాడి ముందర బ్యాడ్‌గా చెప్తే, అది కూడా ఎదుటి వాళ్ళ ముందర చెప్పినప్పుడు, వాళ్ళు ఆ లేనటువంటి నెగెటివ్ ఫీలింగ్ కూడా మనమై క్రియేట్ చేస్తూ ఉన్నాం. వాడికి ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు నెగెటివ్‌గా నేను చెయ్యను. ఏదో మా మదర్ చెప్పారు కదా! చేద్దాం, ఫాదర్ చెప్పారు చేద్దాం. వెళ్ళాలి, చేయాల్సొస్తుంది అని వాడి ఫీలింగ్‌లో ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా మనమేం చూస్తున్నాం, వాడు చేయడు, వాడంతే అని ఒక నెగెటివ్ ఫీలింగ్ ముందే మనమే క్రియేట్ చేసేసినప్పుడు, ఆ నెగెటివ్ ఫీలింగ్‌తో వాడేం చేస్తాడు, నేను చేయనని చెప్పేసాను. నేనేం చేస్తాను, నేను చేయను పోండి. అట్లా నెగెటివ్ థాట్స్ అనేది పిల్లల్లో క్రియేట్ చేయొద్దండి. వాళ్ళ షై ఫీలింగ్‌ని పట్టుకొని ఎదుటి వాళ్ళ ముందర ఆడుకోవద్దండి. వాడి షై ఫీలింగ్‌ని పట్టుకొని వాడు అట్లుంటాడు, వీడు ఇట్లుంటాడు, వాడు అలా చేయడు. ఎప్పుడు నెగెటివ్ టాక్స్. నో నెగెటివ్ టాక్స్. మీ పిల్లల్ని బాగా అప్రిషియేట్ చేయండి. సర్ప్రైజ్‌లు ఇవ్వండి. గిఫ్ట్స్ ఇవ్వండి. వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్ని అప్రిషియేట్ చేయండి. బయట ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏం కావాలో కొనివ్వండి. చాలా చిన్న చిన్న ఒక మంచి పెన్ కొనివ్వండి. లేదా వాళ్ళేదైనా తినగలిగిన ఇష్టమైన స్నాక్స్ కొనిపించి ఇవ్వండి. చిన్న బడ్జెట్‌లో చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి హ్యాపీనెస్ అనేది పిల్లల్లో వస్తే యాంగ్జైటీ అనేది వాళ్ళల్లో ఉంటుంది. ఆ హ్యాపీనెస్‌తో ఒక పాజిటివ్ మోడ్ అనేది వస్తుంది. ఆ పాజిటివ్ మోడ్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే పాజిటివ్ వేలోనే రన్ అవుతారు. పాజిటివ్ వేలోనే వాక్ చేస్తారు. అంటే పాజిటివ్‌గా మూవ్ అయితారు. సో, మంచిగా నడవడిక రావడం అంటే ఇంక ఆల్‌మోస్ట్ వాళ్ళు మంచి లైఫ్‌లో సెటిల్ అవుతారని ఫ్యూచర్‌లో. కాబట్టి పిల్లల దగ్గర ఏవి ఎంత వరకు ఉండాలో అది అంతవరకే మెయింటైన్ చేయండి. పిల్లల్ని అండర్‌స్టాండ్ చేసుకోండి. వాళ్ళకి ఏం కావాలో, ఏ సపోర్ట్ కోరుకుంటున్నారో అది అందివ్వండి. అంతేగాని మీకు నచ్చినది, మీకిష్టమైనది అవన్నీ తీసుకొని పోయి వాళ్ళ మీద రుద్దొద్దండి. వాళ్ళకి ఏం కావాలో, పిల్లలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాత్రం అందించండి. అప్పుడు పిల్లలు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాము. మన హ్యాపీ క్లాస్ కూడా హ్యాపీగానే ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ఇంకొక టాపిక్‌తో మనం కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ క్లాస్‌కి సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ వన్స్ అగైన్.